నమస్కారం. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన ఒక చారిత్రక విశ్లేషణలోకి వెళుతున్నాము. ప్రాచీన రాజు వాసిష్ఠిపుత్ర పులోమావి పాలనలో దాగిన ఎన్నో రహస్యాలను ఒక ప్రాచీన చరిత్రకారుడి కోణంలో ఉండి ఈరోజు ఛేదించే ప్రయత్నం చేద్దాం. అద్భుతమైన పాలకుడైన దౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత సింహాసనం ఎక్కిన ఈ రాజుకాలంలో జరిగిన రాజకీయాలు, యుద్ధాలు, అలాగే వ్యూహాలు నిజంగా చాలా ఉత్కంఠను రేపుతాయి. శాతవాహనుల చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు బాలశ్రీ వేయించిన నాసిక్ ప్రశస్తి గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఆ ప్రశస్తి ఒక గొప్ప ప్రకటనతో మొదలవుతుంది. అందులో పులోమావిని దక్షిణాపథేశ్వర అని చాలా గర్వంగా ప్రకటించారు. అంటే దక్కన్ ప్రాంతానికే ఏకైక తిరుగులేని ప్రభువు అని అర్థం. వినడానికి ఈ బిరుదు ఎంత పవర్ఫుల్గా గంభీరంగా ఉందో కదా. అప్పట్లో ఇలాంటి బిరుదులు ఉండటం వారి ఆధిపత్యానికి ప్రతీక. కాని ఇక్కడే మనకు అసలైన చిక్కొచ్చి పడుతుంది. ఈ బిరుదుకి అప్పటి గ్రౌండ్ రియాలిటీకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే పులోమావి సింహాసనం ఎక్కే నాటికే శాతవాహన సామ్రాజ్యం తమ పశ్చిమ ప్రాంతాలను నెమ్మదిగా కోల్పోతోందన్నది ఒక వాదన. అప్పటికే శకక్షత్రపుడైన చస్తనుడు కథియవార్ ప్రాంతాన్ని జయించాడని కొంతమంది చరిత్రకారులు నమ్ముతారు. మరి అలాంటప్పుడు రాజ్యభాగాలు పోతుంటే ఇలాంటి గొప్ప బిరుదు వాడుకోవడం కొంచెం రాజరీకపు పరిహాసంలా అనిపించట్లేదు? ఈ చిక్కుముడి విప్పడానికి మనం శాసనాల మధ్య ఉన్న అసలు ఘర్షణను కాస్త క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ప్రాచీన శిలలపై ఏముందో జాగ్రత్తగా గమనిస్తే పండితుల మధ్య ఉన్న చర్చ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఒకపక్క నాసిక్ ప్రశస్తి ఏమో మహారాష్ట్రపై శాతవాహనుల పాలన ఇంకా స్ట్రాంగ్గా కొనసాగుతోందని చెబుతోంది. కాని దానికి పూర్తిగా విరుద్ధంగా క్రీస్తుశకం 130 నాటి అందౌ శాసనం చూస్తే అప్పటికే కథియావార్లో చస్తనుని పాలన నడుస్తోందని పక్కాగా రుజువు చేస్తోంది. పులోమావి రాజయ్యే సమయానికే ఆ ప్రాంతాలు చేజారిపోయాయా లేదా అన్నది ఈ రెండు శాసనాలను క్రాస్ ఎగ్జామిన్ చేస్తేనే తేలుతుంది. ఈ కన్ఫ్యూజన్ను పోగొట్టడానికి రాజుల పాలనా కాలాలను టైమ్లైన్ ప్రకారం చూద్దాం. పులోమావి పాలన మొదలైన 19వ సంవత్సరం వరకు అంటే నాసిక్ ప్రశస్తి వేయించే సమయానికి రాజ్యానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని భావించడమే కరెక్ట్. ఆ తర్వాతే అంటే క్రీస్తుశకం 30 నాటి అందో శాసనం సమయానికి ఆ పశ్చిమ ప్రాంతాలను చస్తనుడు ఆక్రమించాడని మనం స్పష్టంగా ఒక అంచనాకు రావచ్చు. దీనిబట్టి పులోమావి పాలన తొలిదశలో అంతా బాగానే ఉందని అర్థమవుతుంది కదా. ఈ కథలో కేవలం మన స్థానిక ఆధారాలే కాకుండా ఒక గ్రీకు యాత్రికుడు ఇచ్చిన వివరాలు కూడా చూస్తే మనకొక కొత్త కోణం దొరుకుతుంది. పులోమావి చస్తనుల కాలంలోనే ఉన్న ప్రసిద్ధ గ్రీకు యాత్రికుడు టాలెమీ గురించి వినే ఉంటారు. ఆయన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రికార్డ్ చేశాడు. సరిగ్గా అదే కాలంలో హిప్పోకురా అనే ప్రాంతంలో బేలికారస్ అనే పాలకుడు ఉన్నాడని టాలెమీ రాశాడు. ఈ హిప్పోకుర ఎక్కడుందో ఎవరికి ఖచ్చితంగా తెలీదు కాని ఈ రికార్డ్ అప్పటి రాజకీయ ముఖచిత్రంలో ఒక కొత్త అనుమానాన్ని బయటపెట్టింది. మరి టాలెమీ చెప్పిన రహస్య రాజు ఎవరు అన్నదానికి సమాధానం కురవంశస్థుల తిరుగుబాటు సాక్ష్యాల్లో దొరుకుతుంది. కొల్లాపూర్ ప్రాంతంలో జరిగిన తవ్వకాల్లో దొరికిన భౌతిక ఆధారాలు దీనికి చాలా కీలకం. ఇక్కడ ముఖ్యమేంటంటే నాణేల ఆధారంగా ఒకే స్థానిక రాజవంశానికి చెందిన 3 తరాల రాజులు మనకు కనిపిస్తారు. వాసిష్ఠీపుత్ర విలివాయకుర, మాడేరీపుత్ర శివలకుర మరియు గౌతమీపుత్ర విలివాయకుర. ఈ 3 తరాల కురావంశ రాజులు కొల్లాపూర్లో ఒకే సమయంలో అంటే సమకాలీనంగా పాలించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. బహుశా టాలెమీ చెప్పింది వీరి గురించే అని చరిత్రకారుల గట్టి నమ్మకం. కొల్లాపూర్లో దొరికిన ఈ నాణేలు జస్ట్ కరెన్సీ మాత్రమే కాదండి, అదొక పెద్ద తిరుగుబాటుకి సజీవ సాక్ష్యాలు. మామూలుగా శాతవాహనుల నాణేలపై ఉండే గుర్తులు కాకుండా వీళ్లు పూర్తిగా భిన్నంగా ధనుర్బాణాల గుర్తులను ముద్రించారు. అంతేకాదు స్వతంత్ర రాజుల్లాగా ప్రవర్తించారు. దీన్ని బట్టిగాళ్లు శాతవాహనుల నుండి బయటకొచ్చేసి సొంత కుంపటి పెట్టుకున్నారని పక్కాగా తెలుస్తోంది. ఈ నాణేలపై వాళ్లు వాడిన రాజన్ అని బిరుదే ఇందుకు అసలైన నిదర్శనం. రాజనంటే పాత రాజుల కింద సామంతులుగా పాకుండా తమంతట తాము సార్వభౌమ స్వతంత్రాన్ని బహిరంగంగా ప్రకటించుకోవడమన్నమాట. పులోమావికి చస్తనుడికి మధ్య జరుగుతున్న ఘర్షణలను తమకు అనుకూలంగా క్యాష్ చేసుకుని ఈ కురవంశస్థులు తమకంటూ ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇన్ని సమస్యల మధ్య శాతవాహన సామ్రాజ్యం తూర్పు వైపుకు ఎలా మళ్ళిందో ఇప్పుడు చూద్దాం.
ఒక పక్క పశ్చిమ క్షాత్రపుల దాడుల్లో పదే పదే ఓటములు, మరోపక్క స్వంత సామంతులైన కురవంశస్థుల అంతర్గత తిరుగుబాటు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పులోమావి ఏం చేసి ఉంటాడు? ప్రొఫెసర్ గుర్తి వెంకట్రావు గారి అద్భుతమైన విశ్లేషణ ప్రకారం ఈ రెండు వైపుల నుండి వచ్చిన ఒత్తిడి వల్ల పులోమావి పశ్చిమ ప్రాంతాలపై ఆశ వదులుకున్నాడు. తన వ్యూహాత్మక దృష్టినంతా పూర్తిగా తూర్పు ప్రాంతాలపైకి మార్చేశాడు. రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఆ రోజుల్లో తీసుకున్న చాలా పెద్ద డిసిషన్ ఇది. ఇక్కడ్నుండి ఇది కేవలం ఒక ఓటమి కథ కాదు, పరిస్థితులకు తగ్గట్లుగా మారుతూ బౌన్స్ బ్యాక్ అయిన స్టోరీ అని చెప్పడానికి మన దగ్గర భౌతిక సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ధాన్యకటకంలో పులోమావి పేరున్న ఒక ముఖ్యమైన శాసనం దొరికింది. అలాగే ఆంధ్రప్రాంతమంతటా అతని నాణేలు గుట్టలు గుట్టలుగా దొరికాయి. అంటే రాజధానిని విజయవంతంగా ధాన్యకటకానికి మార్చేశారని ఈ ఆధారాలు ఏమాత్రం డౌట్ లేకుండా నిరూపిస్తున్నాయి. ఇక ఈ సుదీర్ఘమైన విశ్లేషణను ముగిస్తూ మీకో ఆలోచింపజేసే ప్రశ్న: భౌగోళికంగా తమ మ్యాప్ కుంచుకుపోతున్నప్పుడు ప్రాచీన రాజవంశాలు అసలు తమ మనుగడను ఎలా నిలబెట్టుకున్నాయి? మొండిగా పట్టుబట్టి కూర్చుంటేనా, లేక వ్యూహాత్మకంగా తమ స్థానాలను మార్చుకుంటేనా? పులోమావి తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం వల్ల పశ్చిమ ప్రాంతాలు పోయినా సరే తూర్పువైపున శాతవాహన సామ్రాజ్యం మరింత బలంగా నిలబడగలిగింది. అంటే చరిత్ర కేవలం గెలుపోటముల గురించే కాదు కదా, మనుగడ కోసం ప్రాచీన రాజులు పన్నిన అద్భుతమైన వ్యూహాల గురించి కూడా చెబుతుంది. ఇలాంటివి లోతుగా తెలుసుకోవడం నిజంగా అద్భుతం కదా.